సార్ నేను గౌరవ హరీష్ రావు గారితో పాటు టీఆర్ఎస్ గౌరవ శాసనసభ్యులందరినీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈరోజు సభా సాంప్రదాయాలను పాటించి ప్రత్యేకంగా డిమాండ్స్ జరుగుతూ ఉన్న సందర్భంలో చాలామంది శాసనసభ్యులు కూడా ఈ డిమాండ్స్లో పాల్గొనాలి, చర్చలో పాల్గొనాలి, వారి ఆలోచన చెప్పాలి, ఏదైనా విమర్శలు చేయాలనుకుంటే విమర్శలు చేసే అవకాశం ఉంది. దీంట్లో తప్పులు ఒప్పులు ఎక్కడ జరిగినాయో సూచనలు ఇచ్చే విధంగా వారందరూ కూడా వారి అభిప్రాయాలను తెలియజేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి అవకాశం ఇవ్వాలి అధ్యక్ష. ఈరోజు నేను హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, స్పష్టంగా ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఇప్పుడే మైనింగ్ మినిస్టర్ గారు చెప్పారు, డాక్టర్ వివేక్ గారు స్పష్టంగా చెప్పారు, ఎంక్వైరీ చేస్తాము, ఎంక్వైరీ చేసి తప్పకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైనే చర్య తీసుకుంటామని. ఈరోజు హర్ష కన్స్ట్రక్షన్ కు సంబంధించి అధ్యక్ష ఎక్కడ కూడా అక్రమంగా మరి మైనింగ్ జరగలేదు. డబ్బులు సీనియరేజ్ ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, డబ్బులు ఎంత కట్టాలో అంత కట్టిండ్రు, ఏ విధమైన సంశయం లేదు. కానీ వందలాది కంపెనీస్ వారి ప్రభుత్వంలోనే ఈరోజు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా నడిపించిండ్రు. సమాధానం చెప్పమని వాళ్ళ ప్రభుత్వంలో జరిగినప్పుడు ఇప్పుడు కేవలం వ్యక్తిగతంగా ఒక్కరి టార్గెట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఆ సందర్భంలో నేను వారిని మరొక్కసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను, తప్పకుండా వారు చేసిన మరి ఆరోపణలను వెంటనే విత్డ్రా చేసుకోవాలి. వారు అడుగుతా ఉన్న ఏదైతే అంశం ఉందో దానికి తావులేదు అధ్యక్ష. ఈరోజు ఎంక్వైరీ చేస్తారని మొత్తం 10 సంవత్సరాలు 2014 నుంచి రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తారని కూడా మంత్రి గారు సభాపక్షాన ఈరోజు మీ ముందట ప్రస్తావన చేయడం జరిగింది. ఆ వరంగా ముందుకు వెళ్ళటం జరుగుతుంది అధ్యక్ష. నేను దయచేసి గౌరవ సోదరులని, ఎందుకంటే వారు చాలా సీనియర్గా ఉన్నారు, శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నారు, అనేక ఆరోపణలు వస్తూ ఉంటాయి. అనేక ఆరోపణలకు సంబంధించిన అంశం విషయంలో వారు అడుగుతూ ఉన్నారు సభా కమిటీని వేయాలని, హౌస్ కమిటీని వేయాలని. ఈరోజు మేము పూర్తి స్థాయిలో వారు అడగకముందే మేమే మరి మంత్రి గారు ఎంక్వైరీ వేస్తామని చెప్పినాక తర్వాత కూడా దీన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో గౌరవ సభ్యులందరికీ కూడా నేను శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారిని కోరుతా ఉన్నాను, ప్లీజ్ ఈరోజు సభను ఆర్డర్లో పెట్టే బాధ్యత వారిపైన కూడా ఉంటుంది. దాన్ని మరి చైర్కి కోఆపరేట్ చేస్తూ ఇతర సభ్యులు ఇప్పుడు పాల్వాయి హరీష్ గారు కూడా వారి డిస్కషన్ మొదలుపెట్టారు. వారితో పాటు కాంగ్రెస్, ఎంఐఎం మరి ఇతర సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, సిపిఐ గౌరవ పెద్దలు మాట్లాడేది ఉంది. దాని అవకాశం ఇచ్చే విధంగా, ఎందుకంటే వారు ఎవరు మాట్లాడకుండా చేసే ప్రయత్నం చేసినా అది కూడా తప్పైతుంది అధ్యక్ష. మా కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా మాట్లాడేది ఉంది, ఎంఐఎం వాళ్ళు మాట్లాడేది ఉంది, సిపిఐ మాట్లాడేది ఉంది, బీజేపీ వారు మాట్లాడుతూ ఉన్నారు. అందరి అవకాశాలు కూడా వారే తీసుకుంటాము, సభని ఇదే విధంగా నడుస్తామని సరికాదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ ద టీఆర్ఎస్ బీఆర్ఎస్ members of the legislative assembly to resume their seats. కూర్చోండి, మీరు దయచేసి హరీష్ రావు గారు మీ సభ్యులందరూ కూర్చోండి, మీ సీట్లలో కూర్చోండి.